అర్లీ అండ్ లేట్లో వచ్చే ఎఫ్జిఆర్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. అర్లీ వచ్చేసేది అర్లీ ఆన్సెట్ అయితే మెయిన్ క్లినికల్ ఛాలెంజెస్ వచ్చేసి మేనేజ్మెంట్ అనమాట. లేట్లో ఆన్సెట్లో డిటెక్షన్ కష్టం అవుతుంది. ప్రివిలెన్స్ 30% అర్లీగా, 70% లేట్లోనే వచ్చేవి ఎక్కువ. సో జెస్టేషన్ ఏజ్ వచ్చేసి అర్లీకి లెస్ దెన్ 32 వీక్స్, లేట్కి మోర్ దెన్ 32 వీక్స్. అల్ట్రాసౌండ్ ఫీచర్స్ వచ్చేసి ఫీటస్ చాలా చిన్నది ఉంటుంది. ఫీటస్ నాట్ నెసెసరీ అంత చిన్నదేమి ఉండదు. డాప్లర్ వెలాసిమెట్రీ వచ్చేసి స్పెక్ట్రమ్ ఆఫ్ డాప్లర్ అల్టరేషన్స్ ఉంటాయి. అందులో అంబిలికల్ ఆర్టరీ, మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ, డక్టస్ వెనోసస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇందులో వచ్చేసి సెరెబ్రల్ బ్లడ్ ఫ్లో రీడిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. టిపికల్లీ స్పేరింగ్ అంబిలికల్ ఆర్టరీని, డక్టస్ వెనోసస్ని స్పేర్ చేస్తుంది. సో ఓన్లీ సెరెబ్రల్, మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. అంబిలికల్ ఆర్టరీ, డక్టస్ వెనోసస్ ఇన్వాల్వ్ అవుతాం. సో బయోఫిజికల్ ప్రొఫైల్ వచ్చేసి ఐయుజిఆర్, అర్లీ ఐయుజిఆర్కి అబ్నార్మల్గా ఉంటుంది. దీనికి కూడా అబ్నార్మల్గా బీపీపీ అబ్నార్మల్గానే ఉండొచ్చు. హైపర్ సెన్సిటివ్ డిసార్డర్స్ వచ్చేసి అర్లీలో ఉండొచ్చు, ఫ్రీక్వెంట్గా ఉంటుంది. లేట్లో అంత ఫ్రీక్వెంట్గా ఉండదు. ప్లాసెంటల్ హిస్టోపెథలాజికల్ ఫైండింగ్స్ వచ్చేసి అర్లీలో పూర్ ప్లాసెంటల్ ఇంప్లాంటేషన్, స్పైరల్ ఆర్టరీ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అటల్ మాస్కులర్ మాల్ పర్ఫ్యూషన్ ఉంటుంది. ఇందులో చాలా తక్కువ స్పెసిఫిక్ ప్లేసెంటల్ ఫైండింగ్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా ఆల్టర్డ్ డిఫ్యూషన్ అనమాట. పెరినటల్ మోర్టాలిటీ అర్లీలో ఎక్కువగా ఉంటుంది, లేట్లో తక్కువగా ఉంటుంది. హౌఎవర్ డ్యూ టు పూర్ టాలరెన్స్ టు హైపాక్సీ అనమాట. హైపాక్సీకి టాలరెన్స్ తక్కువగా ఉంటుంది. మోర్ ఛాన్సెస్ ఆఫ్ స్టిల్ బర్త్స్ ఉంటాయి. పూర్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ ఉంటాయి. ఇప్పుడు కాజెస్ ఆఫ్ ఎఫ్జిఆర్ చూద్దాము. అర్లీ ఆన్సెట్ ఆఫ్ సిమెట్రికల్ ఎఫ్జిఆర్కి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. కాన్స్టిట్యూషనల్గా క్రోమోసోమల్ సింగిల్ జీన్ డిఫెక్ట్స్ లైక్ ట్రైసోమీ 21 ఇలాంటివి ఉండొచ్చు. కంజెంటల్ అనామలీస్ అయి ఉండొచ్చు. ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం, ఫిటల్ ఇన్ఫెక్షన్స్ లైక్ టార్చ్, సైటోమెగలో వైరస్ అండ్ ఎక్స్పోజర్, టెట్రోజన్స్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల, రేడియేషన్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల. లేట్ ఆన్సెట్ సిమెట్రికల్ ఎఫ్జిఆర్కి ఏమో హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. తర్వాత ఎనీమియా, ఏమైనా హెచ్డిపి, ఎనీమియా, హిమోగ్లోబినోపతీస్, వాస్కులోపతీస్, లేదా కిడ్నీస్లో హార్ట్లో ప్రాబ్లమ్స్, అంటే కిడ్నీస్లో క్రోనిక్ మదర్ యొక్క కిడ్నీస్లో క్రోనిక్ రీనల్ డిసీజెస్, లేదా సైనోటిక్ హార్ట్ ప్రాబ్లమ్స్, లేదా క్రోనిక్ పార్షియల్ సెపరేషన్ ఆఫ్ ప్లసెంటా, పార్షియల్గా ప్లసెంటా సెపరేట్ అవ్వడం వల్ల. ఎక్స్టెన్సివ్ ప్లసెంటల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ప్లాసెంటా ప్రీవియాలోని, హై ఆల్టిట్యూడ్స్లోని, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్లోని, అప్లలోని, అంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఎక్స్ట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ బయట, ఏమైనా యూట్రస్ బయట. కాజెస్ ఆఫ్ కంబైన్డ్ సిమెట్రికల్, ఎసిమెట్రికల్కి కంబైన్డ్ అంటే సిగరెట్ స్మోక్ చేసిన, డ్రగ్స్ ఏమైనా యూజ్ చేసిన, డ్రగ్ అబ్యూస్ అయినా, ఎబ్రిప్షియో ప్లాసెంటా అయినా, ప్లాసెంటల్ ఇన్ఫాక్స్ ఉన్నా, సర్కమ్వెలెట్ ప్లాసెంటా అయినా, వెలిమెంటస్ ఇన్సర్షన్ ఆఫ్ అంబిలికల్ కార్డ్ ఉన్న, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా. సో ఫీటల్ కాంప్లికేషన్స్ ఏంటంటే స్టిల్ బర్త్ ఉంటుంది రిస్క్, దానివల్ల క్రోనిక్ ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ ఉంటుంది. నాన్ రీఅష్యూరింగ్ ఫీటల్ స్టేటస్ ఉంటుంది, దానివల్ల ఫీటల్ డిస్ట్రెస్ ఉంటుంది డ్యూ టు ఇంట్రాపార్టమ్గా హైపోక్సియా, ఎసిడోసిస్, మెకోనియం ఆస్పిరేషన్ వల్ల. ఇంట్రాపార్టమ్గా నాన్ రీఅష్యూరింగ్ ఫీటల్ హార్ట్ రేట్, ఇంట్రాపార్టమ్గా హైపోక్సియా, ఎసిడోసిస్ అండ్ మెకోనియం ఆస్పిరేషన్ వల్ల. సో అర్లీ నియోనైటల్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఈ నియోనైట్స్కి కంజెంటల్ మాల్ఫార్మేషన్స్ లేదా క్రోమోసోమల్ అనామలీస్ ఉండొచ్చు. ఫెటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ నియోనైట్స్ వచ్చేసి వెరీ లో సబ్క్యూటనస్ ఫ్యాట్ ఉంటుంది, మజిల్ మాస్ తగ్గిపోతుంది, అలాగే పూర్ అండ్ ప్రోన్ టు ఈ కాంప్లికేషన్స్ వస్తాయి. మెటబాలిక్ కాంప్లికేషన్స్ అంటే హైపోథర్మియా. ఫెటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఫీటస్ పర్టికులర్లీ ససెప్టబుల్ టు హైపోథర్మియా, ఎందుకంటే ఫర్ సబ్క్యూటనస్ ఫ్యాట్ తగ్గిపోతుంది, స్మాల్ బాడీ మాస్ ఉంటుంది కాబట్టి, మజిల్ మాస్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి. హైపోగ్లైసిమియా, ఎందుకంటే గ్లైకోజన్ స్టోర్స్ ఉండవు కాబట్టి గ్లైకోజన్ తగ్గిపోతుంది. హైపోకాల్సిమియా, రిలేటివ్గా హైపోథైరాయిడిజం వల్ల. పాలిసైథేమియా, ఎరిథ్రోపాయిసిస్ ఎక్కువైపోతుంది కదా హైపాక్సిన్ తట్టుకోవడానికి, దానివల్ల. సో హైపర్ విస్కాసిటీ సిండ్రోమ్, ఎప్పుడైతే పాలిసైథేమియా ఉందో హైపర్ విస్కాసిటీ ఎక్కువైపోతుంది. సో దానివల్ల హైపర్ విస్కాసిటీ వచ్చేస్తుంది. కాంప్లికేషన్స్ యాస్ఫిక్సియా వల్ల, హైపోక్సిక్ ఇస్కిమిక్ ఎన్కెఫలోపతి అనమాట. పర్సిస్టెంట్గా ఫిటల్ సర్క్యులేషన్, మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్,
సో నెక్రోటిజింగ్ ఎంట్రోకొలైటిస్, పల్మనరీ హెమరేజ్ ఉంటుంది, లంగ్స్లో హెమరేజ్ అయిపోతుంది, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటాయి, మెటబాలిక్ ఎసిడోసిస్ వచ్చేస్తుంది. సో లేట్ నియోనెటల్ కాంప్లికేషన్స్ ఏంటంటే సిమెట్రికల్గా గ్రోత్ రెస్ట్రిక్షన్ బేబీస్లో స్లోగా గ్రో అవుతారు పుట్టిన తర్వాత. సో అసిమెట్రికల్గా గ్రోత్ రెస్ట్రిక్షన్ బేబీస్ వచ్చేసి ఎర్లీ ఇన్ఫాన్సీలోనే గ్రోత్ని క్యాచప్ చేస్తారు. సో ఇంక్రీజ్డ్ ఛాన్సెస్ ఆఫ్ రిటార్టెడ్ న్యూరలాజికల్గా కానీ, ఇంటెలెక్చువల్, కాగ్నిటివ్ కానీ, బిహేవియరల్ డెవలప్మెంట్ కానీ, సెరిబ్రల్ పాలసీ కానీ ఉంటాయి ఇన్ఫాన్సీలో. సిమెట్రికల్ ఎఫ్జిఆర్లో ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ కానీ, టైప్ 2 డయాబెటీస్, హైపర్లిపిడీమియా అడల్ట్హుడ్లో ఉంటాయి. సో దీన్నే బార్కర్స్ హైపోథసిస్ అంటారు. అంటే యూజీఆర్ బేస్లో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, లిపిడ్స్ ప్రాబ్లమ్స్ కానీ వస్తుంది. సో దాన్ని బార్కర్స్ హైపోథసిస్ అంటారు. యాజ్ సచ్ ఏ ఫీటస్ ఈజ్ ప్రోగ్రామ్ టు ఎగ్జిబిట్ ఏ థ్రిఫ్టీ ఫెనామినా అనమాట. విత్ ఇంక్రీజ్డ్ ఫుడ్ ఇంటేక్ ఉంటుంది, ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కువ ఉంటుంది, సో డిక్రీజ్డ్ ఎనర్జీ అవుట్పుట్ అనమాట. సో వీళ్ళు ఫుడ్ ఎక్కువ తినేస్తారు, ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కువ చేసుకుంటారు. దీన్ని బార్కర్స్ హైపోథసిస్ దారితీసే ఫ్యాక్టర్స్ అనమాట. సో హౌఎవర్ ఆథర్స్ హ్యావ్ ఛాలెంజ్డ్ దిస్ కాన్సెప్ట్. ఆథర్స్ చాలామంది ఈ కాన్సెప్ట్ని ఛాలెంజ్ చేశారనమాట. ఛాలెంజ్డ్ దిస్ కాన్సెప్ట్, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఛాలెంజ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్లో ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఫీటస్లో ఇంక్రీజ్డ్ ఇంప్లిమెంటెన్స్. సో అంబ్లికల్ ఆర్టరీలో ఇంపిడెన్స్ ఎక్కువైపోతుంది, ఆర్టరీల్ రీడిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఫీటల్ సర్క్యులేషన్లో, కాంపెన్సేటరీ మెకానిజమ్స్ ఫెయిల్ అయిపోతుంది, అబ్నార్మల్ వీనస్ ఫ్లో ఉంటుంది, అబ్నార్మల్ ఫీటల్ హార్ట్ రేట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో మోర్టాలిటీ వచ్చేసి 6 to 8 fold ఇంక్రీజ్ ఉంటుంది ఇంట్రాపార్టమ్గా. దానివల్ల నియోనటల్ డెత్స్ కూడా అవుతుంటాయి. మోస్ట్ ఆఫ్ ద డెత్స్ వచ్చేసి వితిన్ 24 hours జరిగిపోతూ ఉంటుంటాయి. సో ప్రిడిక్షన్ వచ్చేసి యాక్యురేట్ ప్రిడిక్షన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ డెస్టిన్ టు డెవలప్ ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అనమాట. ఇంక్రీజ్డ్ విజిలెన్స్ ఉంటుంది, ఫీటల్ మానిటరింగ్ ఉంటుంది టు ఎనేబుల్ ఇంటర్వెన్షన్స్ టు అవుట్కమ్. హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్స్లో వచ్చేసి ద వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ కాజెస్ షుడ్ బి రిక్వైర్డ్ అనమాట. మెటర్నల్ సీరం స్క్రీనింగ్ చేసుకోవాలి. వేరియస్ బయోకెమికల్ మార్కర్స్ లైక్ ఆల్ఫా బీటా ప్రోటీన్, అన్కాంజుగేట్ హిస్టరియాల్, హెచ్పిఎల్, హెచ్సిజీ అవన్నీ మెజర్ చేసుకోవాలి. మెటర్నల్ సీరంలో ఉన్నాయా లేదా అనేది సెకండ్ ట్రైమిస్టర్లో. సో దట్ ఫిటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ డయాగ్నోస్ చేయొచ్చు లేటర్ లైఫ్లో. ప్లాసెంటల్ ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లాస్మా ప్రోటీన్ ఏ వచ్చేసి <0 మల్టిపుల్స్ ఆఫ్ మెరీడియన్ ఉంటాయి ఫస్ట్ ట్రైమిస్టర్లో. ఇది కూడా తర్వాత ఇలా ఉందంటే కనుక తర్వాత లేటర్ లైఫ్లో ఫిటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు అనమాట. అల్ట్రాసౌండ్ మార్కర్స్ ఏంటంటే అబ్నార్మల్గా యూరిన్ ఆర్టరీ డాప్లర్ వెలాసిమెట్రీ అబ్నార్మల్గా ఉంటుంది లేదా బ్రైట్గా ఉంటుంది. ఈకోజెనిక్ చిన్న డాట్ కనిపిస్తుంది ఫీటల్ బౌల్లో సెకండ్ ట్రైమిస్టర్లో. అలాగే ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ సబ్సీక్వెంట్ ఎఫ్జిఆర్ ఉంటుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎలివేటెడ్ మెటర్నల్ సీరం ఆల్ఫా బీటా ప్రోటీన్స్ ఎలివేట్ అవుతాయి, అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్ ఉంటుంది. అబ్నార్మల్ యూరిన్ ఆర్టరీ లేదా ఈకోజెనిక్ బౌల్, ఈ రెండు ఉంటే కనుక ఫీటల్ బౌల్ పెరినాటల్ అవుట్కమ్ అడ్వర్స్ అని చెప్పచ్చు. స్కోరింగ్ సిస్టమ్స్ వచ్చేసి సెవరల్ డిఫరెంట్ స్కోరింగ్ సిస్టమ్స్ యూటిలైజింగ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఫర్ రెడ్యూస్డ్ గ్రోత్ హ్యావ్ బిన్ డివైజ్డ్ అనమాట. ప్రెడిక్ట్ ఫిటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ప్రెడిక్ట్ చేయడానికి స్పెసిఫిసిటీ సెన్సిటివిటీ పూర్గా ఉంటాయి. డయాగ్నోసిస్ క్లినికల్ ఎగ్జామినేషన్లో ఆబ్స్ట్రిక్ట్ పాల్పిటేషన్ ఇఫ్ ద హైట్ ఆఫ్ ద యూట్రస్ 4 weeks కన్నా తక్కువ ఉంటే లేదా ఇంకా 4 weeks కన్నా ఇంకా ఎక్కువే ఉంటాయి, అంటే 5 weeks కన్నా 6 weeks కన్నా తక్కువ ఉంటుంది దాన్ని ఎస్టిమేటెడ్ జెస్టేషన్ అనమాట. ఫిటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అని అంచనా వేయచ్చు. సింఫైజియో అందుకని ఎర్లీగా అక్యూరసీగా ఫైండ్ అవుట్ చేయడం మంచిది. సింఫైజియో ఫండల్ హైట్ వచ్చేసి ఎస్ఎఫ్ఎస్ వచ్చేసి కేర్ఫుల్గా పెర్ఫార్మ్డ్ అనమాట. సీరియల్ ఫండల్ హైట్ మెజర్మెంట్ ప్రెగ్నెన్సీ అంతా మెజర్ చేసుకోవాలి. ఈజ్ ఎ సింపుల్ సేఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ ఖర్చు లేని పని అండ్ రీజనబుల్లీ యాక్యురేట్ మెథడ్ అనమాట. స్మాల్ ఫర్ జెస్టేషన్ ఏజ్ కనుక్కోవడానికి ద యూట్రైన్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ కోయిన్సైడ్ అవ్వాలి. వీక్స్ ఆఫ్ జెస్టేషన్ బిట్వీన్ 18 and 30 weeksలో
ఒకవేళ మెజర్మెంట్ 2 to 3 లెస్ ఉంటే కనుక ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ సస్పెక్ట్ చేసుకోవచ్చు. ఏసీఓజీ ఏం ఫైండ్ అవుట్ చేస్తుందంటే 70 to 85% సెన్సిటివ్, 96% స్పెసిఫిక్ అనమాట. సో సీరియల్ మెజర్మెంట్స్ అవసరం. స్టాటిక్ ఆర్ ఫాలింగ్ మెటర్నల్ వెయిట్, స్టాటిక్గా ఉంటుంది లేదా మెటర్నల్ వెయిట్ పడిపోతుంది 20 weeks తర్వాత. అది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఫీటల్ గ్రోత్ని రెస్ట్రిక్షన్ ఇండికేట్ చేస్తుంది. అబ్నార్మల్ అబ్డామినల్ గర్త్ ఫాల్ అయినా, స్టాటిక్గా ఉన్నా లేదా ఫాల్ అయినా అంబ్లికస్ దగ్గర, అది కూడా ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ని ఇండికేట్ చేస్తుంది. సో అల్ట్రాసౌండ్ మెజర్మెంట్స్ చూద్దాం. ఫీటల్ బయోమెట్రీలో ఫీటల్ బైపారెటల్ డయామీటర్, హెడ్ సర్కంఫరెన్స్, ఫీమర్ లెంత్, అబ్డామినల్ సర్కంఫరెన్స్ మెజర్ చేస్తారు ఫీటల్ సైజ్ని ఎస్టిమేట్ చేయడానికి. అన్ని మెజర్మెంట్స్లో అబ్డామినల్ సర్కంఫరెన్స్ ఫీటల్ వెయిట్తో కోయిన్సైడ్ అవ్వాలి. ఒకవేళ అబ్డామినల్ సర్కంఫరెన్స్ విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఫర్ జెస్టేషన్ ఏజ్ ఉంటే కనుక ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ లేనట్టు, లేదా లెస్ దెన్ 5th percentile ఉంటే కనుక అబ్డామినల్ సర్కంఫరెన్స్ హైలీ సజెస్ట్ చేస్తారు ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్. సో ఇట్ షుడ్ బి లెవెల్ మెజర్డ్ అట్ ద లెవెల్ ఆఫ్ అబ్డామినల్ సర్కంఫరెన్స్. ఎక్కడ మెజర్ చేస్తారంటే హెపాటిక్ వెయిన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఫీటల్ లివర్ యొక్క సెంటర్లో హెపాటిక్ వెయిన్స్ దగ్గర మెజర్ చేస్తారు. హెడ్ సర్కంఫరెన్స్ వచ్చేసి ఎక్కడ మెజర్ చేస్తారంటే తెలమై దగ్గర మెజర్ చేస్తారు. సో ఇప్పుడు హెడ్ సర్కంఫరెన్స్ అండ్ అబ్డామినల్ సర్కంఫరెన్స్ రేషియో అనమాట. ఈ రేషియో ఏంటంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసి క్లాసిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. నార్మల్గా హెడ్ సర్కంఫరెన్స్ బై అబ్డామినల్ సర్కంఫరెన్స్ రేషియో వచ్చేసి 32 weeks లోపలైతే 1 కన్నా ఎక్కువ ఉండాలి. 32 to 34 weeksలో అయితే 1 ఉండాలి. 34 weeks తర్వాత అయితే లెస్ దెన్ 1 ఉండాలి. సో 32 weeks లోపలైతే మోర్ దెన్ 1 ఉండాలి. 32 to 34 weeks అయితే 1 ఉండాలి. 34 weeks అయితే లెస్ దెన్ 1 ఉండాలి. ఇన్ లేట్ ఎఫ్జిఆర్ ఫీటస్లో హెడ్ సర్కంఫరెన్స్ రిమైన్స్ పెద్దది ఉంటుంది. సో హెడ్ సర్కంఫరెన్స్ బై అబ్డామినల్ సర్కంఫరెన్స్ రేషియో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. యూజువల్గా లెస్ దెన్ 1 ఉండాలి కదా 34 weeks తర్వాత. సో కానీ ఇక్కడ ఎక్కువ అవుతుంది, హెడ్ సర్కంఫరెన్స్ ఎక్కువ అవడం వల్ల. సో ఎర్లీ ఎఫ్జిఆర్లో హెడ్ సర్కంఫరెన్స్ బై అబ్డామినల్ సర్కంఫరెన్స్ రేషియో రిమైన్స్ నార్మల్గానే ఉంటుంది. డ్యూ టు రెడ్యూస్డ్ హెడ్ సర్కంఫరెన్స్, అబ్డామినల్ సర్కంఫరెన్స్ రెండు తగ్గిపోవడం వల్ల. సో యూజింగ్ హెడ్ సర్కంఫరెన్స్ బై అబ్డామినల్ సర్కంఫరెన్స్ రేషియో వచ్చేసి 85% ఎఫ్జిఆర్ ఫీటసెస్ ఆర్ డయాగ్నోస్డ్ విత్. అందుకని ఫాల్స్ నెగిటివ్ వస్తాయి, ఎందుకంటే రెండు తగ్గిపోతాయి కాబట్టి ఎఫ్జిఆర్ డయాగ్నోస్ చేయడం కష్టం. సో అందుకని అబ్డామినల్ సర్కంఫరెన్స్ ఒకటి మోస్ట్ సెన్సిటివ్ పారామీటర్ అనమాట. సో ఫీమర్ లెంత్ కూడా చూస్తాము ఈజ్ స్పేర్లీ ఎట్ ఎఫ్జిఆర్లో. నార్మల్గా ఫీమర్ లెంత్ బై అబ్డామినల్ సర్కంఫరెన్స్ రేషియో వచ్చేసి 22 ఉండాలి 21st weeks నుంచి టిల్ టర్మ్ వరకు, పుట్టేంత వరకు. అండ్ డస్ నాట్ నీడ్ అక్యురేట్ జెస్టేషన్ అవసరం లేదు. ఒకవేళ 23.5 కన్నా ఎక్కువ ఉంటే ఎఫ్జిఆర్ అని అర్థం చేసుకోవాలన్నమాట. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వాల్యూమ్ వచ్చేసి యూజువల్గా లేట్ ఎఫ్జిఆర్లో తగ్గిపోతుంది. వర్టికల్ పాకెట్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి లెస్ దాన్ 2 centimeters ఉంటాయి కనుక, అండ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ వచ్చేసి లెస్ దాన్ 5 ఉంటే కనుక ఆలిగో అని డయాగ్నోస్ చేసుకోవచ్చు. పాండరల్ ఇండెక్స్ వచ్చేసి ఇట్ ఈస్ రేర్లీగా యూజ్ చేస్తున్నారు. పాండరల్ ఇండెక్స్ వచ్చేసి is calculated by dividing estimated fetal weight in grams by the crown heel length అనమాట in centimeters. అంటే వెయిట్ బై లెంత్ క్యూబిక్ మీటర్ అనమాట. బరువు పొడవు ఎంత ఉంది, పొడవు 3 సార్లు కొలవాలి, బరువు ఒకసారి అయితే పొడవు 3 సార్లు. ఇది లెస్ దాన్ 10% ఉంటే కనుక ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్, లెస్ దాన్ 2 centimeters ఉంటే కనుక లేట్ ఎఫ్జిఆర్, 2 or more ఉంటే కనుక ఎర్లీ ఎఫ్జిఆర్ లేదా నార్మల్ గ్రోత్ అనమాట. అదర్ అల్ట్రాసౌండ్ పారామీటర్స్ ఏంటంటే రిడక్షన్ ఇన్ ఫీటల్ ఫేషియల్ ఫ్యాట్ స్టోర్ తగ్గి ఉంటుంది. ఫీటల్ స్ట్రక్చరల్ నార్మాలిటీస్ ఎక్స్క్లూడ్ చేయాలి. సో అల్ట్రాసౌండ్ డస్ నాట్ ప్రెడిక్ట్ ఆల్ కేసెస్ ఆఫ్ ఎఫ్జిఆర్ని ప్రెడిక్ట్ చేయలేదు, బట్ హ్యాస్ హై నెగిటివ్ ప్రెడిక్టివ్ వాల్యూస్ కూడా ఉంటాయి.
సో ట్రాన్స్ఫర్ సెరిబెల్లార్ డయామీటర్ అండ్ అబ్డామినల్ సర్కంఫరెన్స్ రేషియో చూస్తే కనుక నార్మల్గా 0.137 ఉండాలి. కెన్ బి యూజ్డ్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ఎఫ్జిఆర్ కోసం ఇది కూడా యూజ్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ సెరిబెల్లార్ డయామీటర్ బై అబ్డామినల్ సర్కంఫరెన్స్. డాప్లర్ వెలోసిమెట్రీలో ఎవరైనా ఆర్టరీ సిస్టోల్ బై డయాస్టోలిక్ రేషియో మోర్ దెన్ 2.6 ఉంటుంది, లేదా ప్రెసెన్స్ ఆఫ్ ఎర్లీ డయాస్టోలిక్ నాచ్ ఉంటుంది. సో నార్మల్ ప్రెగ్నెన్సీలో డయాస్టోలిక్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది టైంతో పాటు. ఇన్ ప్రెగ్నెన్సీ కాంప్లికేటెడ్ బై ప్లాసెంటల్ వాస్కులర్ ఇన్సఫిషియన్సీ కానీ డయాస్టోలిక్ ఫ్లో డిక్రీజ్ అవుతాయి, కానీ దానివల్ల అంబిలికల్ ఆర్టరీ ఎస్టీ రేషియో మోర్ దెన్ 2 స్టాండర్డ్ డీవియేషన్స్ ఉంటుంది అబౌవ్ ద మీన్ ఫర్ జెస్టేషన్ ఏజ్ అనమాట. హవర్ ద వర్సనింగ్ ప్లాసెంటల్ వాస్కులర్ ఇన్సఫిషియన్సీ యూవీ వేవ్ ఫామ్ అబ్సెంట్ ఎండ్ డయాస్టోలిక్ ఫ్లోని చూపిస్తుంది అండ్ రివర్స్ ఎండ్ డయాస్టోలిక్ ఫ్లో అని చూపిస్తుంది. ఇండికేటింగ్ ఏమి ఇండికేట్ చేస్తుంటే ఫీటల్ హైపోక్సియా. సో వెంటనే డెలివరీ చేసేయాలన్నమాట. సో